నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఇండియా ఫ్లాగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం బ్యాట్ కింద కూడా పెట్టుకోవచ్చు. సో ఇది రబ్బర్ బ్యాండ్ ఎలా చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. సో దానికి కావాల్సిన మన ఇండియా ఫ్లాగ్ కలర్స్ యాన్స్ తీసుకున్నాను. ఆరెంజ్, వైట్, బ్లూ, గ్రీన్, ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్. దాంతోపాటు ఇక్కడ నేను 1.6 mm హుక్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ బ్లూ కలర్ యాన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాం. ఫస్ట్ మ్యాజిక్ రింగ్లో హుక్ ఇన్సర్ట్ చేసి, సో ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకున్నా. ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్లో వర్క్ చేస్తాము. ఇప్పుడు మనం రౌండ్ 1 స్టార్ట్ చేస్తున్నాము. సో మ్యాజిక్ రింగ్లో మనం 6 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకున్నాను. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నా నా ఫస్ట్ స్టిచ్ని. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో సింగిల్ క్రోషెట్ వేసుకుంటాం. సో టోటల్గా మ్యాజిక్ రింగ్లో మనం 6 సింగిల్ క్రోషెట్ వేసుకుంటాము. ఇది నా థర్డ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఫోర్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ ఇది ఫిఫ్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. నెక్స్ట్ లాస్ట్ 6th సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో ఇలా 6 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ టేల్ ఉంది కదా, సో యాన్ టేల్ ఇది పట్టుకొని లాగితే మన మ్యాజిక్ రింగ్ టైట్ అవుతుంది. చూసారా, మ్యాజిక్ రింగ్ టైట్ అయింది కదా. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను కదా మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్. దాని లోపల హుక్ ఇన్సర్ట్ చేసి ఇలా ఈ విధంగా ఫస్ట్ స్టిచ్లో హుక్ ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి, సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక చైన్ కూడా వేసుకుంటున్నా. సో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ స్టిచ్లో నేను ఇక్కడ 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటున్నా ఒకటే స్టిచ్లో. ఇది నా ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇక్కడ నా ఫస్ట్ స్టిచ్ని మళ్ళీ నేను మార్క్ చేసుకుంటున్నాను స్టిచ్ మార్కర్తో. సో సేమ్ మనం వేసుకున్న అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకుంటాము. సో దీన్ని ఇంక్రీజ్ అని కూడా అంటారు. సో నేను ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్నా. సో ఇది ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో కూడా మనం సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాం ఒకటే స్టిచ్లో. సో ఇలా మనం ప్రతి స్టిచ్లో మనం వేసుకున్న 6 సింగిల్ క్రోషెట్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్కి సో మనం వేస్తున్న యాన్ అటాచ్ చేస్తాము. సో రబ్బర్ బ్యాండ్ దానిలో మనం అటాచ్ చేస్తున్నాము. సేమ్ అదే ప్రాసెస్, బట్ ఏంటంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేస్తాం అంతే. నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టి సేమ్ అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో ఇలా నెక్స్ట్ స్టిచ్లో కూడా 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాం. వన్, సేమ్ అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటా. 2. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో కూడా 2 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత అటువైపు సైడ్ ఉంది కదా రబ్బర్ బ్యాండ్, అది కూడా అటాచ్ చేస్తాము. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టిచ్లో
ఇలా రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసి, సో నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటా. సో ఒకటి కంప్లీట్ అయింది కదా, ఇంకో సింగిల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. చూసారా ఎలా అటాచ్ చేసామో మనం రబ్బర్ బ్యాండ్ని. ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, దానిలో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేస్తాను. సో ఇలా ఈ విధంగా యార్న్ ఓవర్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఒక చైన్ వేసుకుంటే మన రౌండ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రౌండ్ 3 స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. దానికి నేను మార్క్ చేసుకుంటున్నా మళ్ళీ స్టిచ్ మార్కర్తో. ఇప్పుడు మన నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటాం, అంటే ఇంక్రీజ్ వేసుకుంటున్నాం. సో సెకండ్ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. దాని నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇదే ప్యాటర్న్ లాస్ట్ వరకు ఫాలో అవుతూ వేసుకోవాలి స్టిచ్చెస్. ఇలా ఫినిష్ అయిపోయాక మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకున్నా. అలానే ఒక చైన్ వేసుకొని ఇప్పుడు మనం యార్న్ కట్ చేసేసుకోవచ్చు. సో మన రబ్బర్ బ్యాండ్ బ్యాక్ సైడ్ ఇది ఫినిష్ అయిపోయింది కదా. సో మన ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే తయారు చేసుకోవాలి, సేమ్ ఇదే ప్రాసెస్లో. సో అలా రబ్బర్ బ్యాండ్ లేకుండా మన ఫ్రంట్ పార్ట్ కూడా తయారు చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనం కంబైన్ చేసి మన పెటల్స్ని స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇండియా ఫ్లాగ్ చేస్తున్నాం కాబట్టి, ఇండియా ఫ్లాగ్లో రబ్బర్ బ్యాండ్ కాబట్టి, సో నేను మడిలో బ్లూ కలర్ తీసుకున్నా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్తో నేను పెటల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా రెండు జాయిన్ చేసి ఫస్ట్ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ని జాయిన్ చేసి 3 చైన్స్ వేసుకున్నాను. సో ఇక్కడ మనం అదే స్టిచ్లో లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. అంటే ఏంటంటే సేమ్ డబుల్ క్రోషెట్ లాగే వేసుకుంటాము, బట్ ఇక్కడ మనకి హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ లూప్ని యార్న్ ఓవర్ చేస్తాం ఫస్ట్ లూప్ నుంచి. మళ్ళీ మనకి హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి చూసారా. సో ఇప్పుడు మనం నార్మల్
డబుల్ క్రోషెట్ లాగా 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేస్తాం. ఇదే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అంటారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో 2 లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం ఒకటే స్టిచ్లో. సేమ్ అలానే ఫస్ట్ 3 లూప్స్ నుంచి ఓన్లీ 1 లూప్ నుంచి ఇక్కడ మనం యార్న్ ఓవర్ చేయాలి. సో ఇప్పుడు 3 లూప్స్ ఉన్నాయి కదా మన హుక్ మీద, దానిలో నుంచి ఓన్లీ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేసుకుంటాం. సో ఇదే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అంటారు. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్లో ఇంకొక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఓన్లీ 1 లూప్ నుంచి యార్న్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు మనం రిమైనింగ్ 3 లూప్స్ నుంచి 2 లూప్స్ యార్న్ ఓవర్ చేసాం. సో ఇంకో రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేసాం కదా, సో ఇదే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం, లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఇక్కడ నెక్స్ట్ స్టిచ్లో ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ అదే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ మనం ఈ ఫ్లవర్ చేస్తాము, ఈ ఫ్లవర్ పటల్స్. సో ఇది ఫినిష్ అయిపోయాక ఇక్కడ నేను 3 చైన్స్ వేసుకుంటున్నా. సో ఇలా 3 చైన్స్ వేసుకున్నాక మనం వేసుకున్న సేమ్ అదే స్టిచ్లో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సో సేమ్ అదే స్టిచ్లో మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్ ఉంది కదా, సో ఆ స్టిచ్లో కూడా ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం నెక్స్ట్ స్టిచ్లో కూడా. సో ఇలా నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒక స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం 3 చైన్స్ వేసుకోవాలి. సో 3 చైన్స్ వేసుకున్న అదే స్టిచ్లో ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఇక్కడ 3 లూప్స్ ఉన్నాయి చూసారా, ఓన్లీ ఫస్ట్ లూప్ నుంచి యార్న్ ఓవర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ రిమైనింగ్ 3 లూప్స్ నుంచి ఓన్లీ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేయాలి, అంతే. అదే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో 2 లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అదే స్టిచ్లో వేసుకుంటా. నెక్స్ట్ స్టిచ్లో ఒకే స్టిచ్లో 2 లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒకటి ఫినిష్ అయింది కదా, ఇంకోటి కూడా సేమ్ అదే స్టిచ్లో వేసుకుంటున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టిచ్లో ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం అదే స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చైన్ వేసుకొని ఇంకా యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో మన ఇండియా ఫ్లాగ్లో ఆరెంజ్ కలర్ కంప్లీట్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ వైట్ కలర్ యాన్ తీసుకోవాలి. ఇలా ఈ రిమైనింగ్స్ అన్నీ లోపల పెట్టేసి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ని అటాచ్ చేస్తూ మళ్ళీ వైట్ యాన్ తీసుకొని సో ఇలా అటాచ్ చేయాలి. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ చైన్ 3 వేసుకోవాలి. సో ఈ రిమైనింగ్ యాన్స్ అన్నీ మనం లోపల పెట్టేసి ఇలా కవర్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ అదే స్టిచ్లో ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇలా 3 లూప్స్ నుంచి ఓన్లీ 1 లూప్ నుంచి యార్న్ ఓవర్ చేసి నెక్స్ట్ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేయాలి.
ఇప్పుడు రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తే లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టిచ్లో 2 లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో 1 లాంగ్ డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చైన్ 3 వేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని యాన్ కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను సెంటర్లో వైట్ వచ్చేలాగా చూసుకుంటున్నా. సో ఇటువైపు వైట్ వచ్చింది కదా, సో అటువైపు కూడా నేను వైట్ వచ్చేలా చూసుకొని నేను ఓన్లీ 1 పెటలే వేసాను వైట్తో. సో ఇప్పుడు మనం గ్రీన్ కలర్ యాన్ తీసుకొని సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం పెటల్స్ చేయాలి ఫ్లవర్కి. సో ఇలానే గ్రీన్ కలర్ యాన్ కూడా కనెక్ట్ చేసి 3 చైన్స్ వేసుకొని సేమ్ ఆరెంజ్ అండ్ వైట్కి ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యామో ఆ పెటల్స్కి సేమ్ అదే ప్యాటర్న్లో మనం ఒక 2 పెటల్స్ వేసుకుంటాం గ్రీన్ కలర్లో కూడా. ఇలా 1 గ్రీన్ పెటల్ ఫినిష్ అయిపోయింది కదా, ఇంకొకటి కూడా వేసుకోవాలి. అలా 2 పెటల్స్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒకటి ఫినిష్ చేస్తాం కదా, ఇంకో పెటల్ ఫినిష్ చేయాలి. సో ఇలా గ్రీన్ కలర్ పెటల్స్ కూడా 2 ఫినిష్ అయిపోతున్నాయి. సో ఇక్కడ లాస్ట్ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసి యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో గ్రీన్ కలర్ యాన్తో కూడా మనం పెటల్స్ ఫినిష్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ రిమైనింగ్ యాన్స్ ఇలా లోపలికి పెట్టేసుకోవచ్చు కనిపించకుండా. సో నేను ఇక్కడ ఫైబర్ ఫిల్తో లోపల ఫ్లవర్ని ఫిల్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మన ఫ్లవర్ని.
ఇలా మన ఫ్లవర్ని ఫిల్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ యాన్ మళ్ళీ జాయిన్ చేసుకొని ఇలా 3 చైన్స్ వేసుకుంటున్నా. సో వైట్ కలర్లో రిమైనింగ్ యాన్ కూడా నేను లోపల పెట్టేస్తున్నా కనపడకుండా. సో ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఒక లాంగ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే స్టిచ్లో సేమ్ ఈ పటల్స్ అన్నీ ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యామో ఈ వైట్ కలర్ లాస్ట్ పటల్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వేసుకోవాలి. సో ఈ పటల్ కూడా ఇలా ఫినిష్ అయిపోయాక స్లిప్ స్టిచ్ వేసుకుని ఇలా ఒక చైన్ వేసేసుకొని యాన్ కట్ చేసేసుకోవడమే. సో ఇలా చైన్ వేసుకున్నా కదా, ఇప్పుడు యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం పెద్దగా ఉంచుకొని యాన్ కట్ చేసేసుకోండి. సో వీవింగ్ చేస్తాం కదా, కనబడకుండా. చూసారా, మన ఇండియా ఫ్లాగ్ హెయిర్ బ్యాండ్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వీవింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఈ యాన్ లెఫ్ట్ ఓవర్ యాన్ కనపడకుండా నిడిల్ హెల్ప్తో మనం, సో ఇప్పుడు ఇది నేను నిడిల్కి జాయిన్ చేస్తున్నాను లెఫ్ట్ ఓవర్ యాన్ని. ఇప్పుడు మనం వెనకాతల పెటల్స్ వెనకాతలు ఉన్నాయి కదా స్టిచ్చెస్, సో దానిలో నుంచి ఆ రిమైనింగ్ యాన్ అంతా పెట్టేస్తూ ఉండి లాస్ట్లో రిమైనింగ్ చిన్నది ఉంటుంది కదా, సిజర్తో కట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మన ఇండియా ఫ్లాగ్ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. సో చాలా బాగుంది కదా. ఇలా మనం బ్యాండ్ తయారు చేసుకోవచ్చు, బ్యాచెస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ బ్యాండ్ ప్లేస్లో జస్ట్ సేఫ్టీ పిన్ పెడితే సరిపోతుంది మన బ్యాచ్ లాగా. చూసారా, సో ఇది బ్యాచ్ అన్నమాట. మన ఇండియా ఫ్లాగ్ మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో దానికి బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ బ్యాండ్ కానీ మన కిడ్స్ని స్కూల్కి ఇలా రెడీ చేసి పంపించవచ్చు.